ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫెంగల్ తుఫాన్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద నెమ్మదిగా బలహీనపడింది. తీరం దాటిన తర్వాత కూడా 6 గంటలకు పైగా భూమిపై తుఫానుగా స్థిరంగా కొనసాగింది. నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కిలోమీటర్లు, విల్లుపురానికి 40 కిలోమీటర్లు, చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి ఇంకా బలహీనపడి వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలో మోస్తరు వానలైతే పడుతున్నాయని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురవడం జరుగుతోంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.